అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియా వేద వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయా నిశ్చలా దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ సోమ సూర్య అగ్నిలోచన శ్వేత రిషభ వాహన శూలపాణి భుజంగ భూషణ త్రిపుర నాశనర్తన వ్యోమకేశ మహాసేన జనక పంచవక్ర పరశుహస్త నమః ఓం శివోహం ఓం శివోహం రుద్రరూపం భజేహం భజేహం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గరళకూట వినీలకంఠాయ శంభవే మదనాంతకాయ ఓం నమః శివాయ. కాద్రవేయాధిపగ్రైవేయభూషాయ మధువిత్సఖాయ ఓం నమః శివాయ. కుంభినీధరసుతాకుచకుంభపరిరంభ మహలోలుపాయ ఓం నమః శివాయ. వేదాదినిశేష విద్యావధూమౌళి మణికలాపాయోం నమః శివాయ. గంధదంతావళ జలంధరాంధకాది విబుధ పరిపంథి వాహిని నివిడవర్గ బంధుఘోరాంధకారాబ్జ బంధుకిరణమాలిని శాశ్వతాయ ఓం నమః శివాయ. ఓం శివోహం ఓం శివోహం రుద్రరూపం భజేహం భజేహం. అఖండ భారతావనినే ఒక శివలింగంగా దర్శిస్తూ ఉండటం మన ప్రాచీనమైనటువంటి సంప్రదాయం. అంటే సముద్ర జలం అంతా స్వామికి అభిషేకంగా, భూభాగం అంతా కూడా ఒక లింగాకృతిలో హిమాలయాలను పానవట్టంగా దర్శించి ఆ శివుడే ఈ యొక్క భరతభూమిగా ఉన్నాడు అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. కాదు కాదు, సృష్టే శివస్వరూపం అండి. ఆ సృష్టికి శక్తి అమ్మవారు కింద పానవట్టంగా ఉన్నది. ఆ పైన ఉండేటువంటి నిరాకారమైనటువంటిది అంతా కూడా శివుని యొక్క లింగమే అని చెప్పి విశ్వాన్ని శివలింగాకృతిలో దర్శిస్తూ ఉంటారు. అయితే శివుడు సాకారంగానూ మన భరత భూమిలో విదేశాల్లో కనిపిస్తూ ఉన్నాడు, నిరాకారంగానూ కనిపిస్తూ ఉన్నాడు. ఎన్నో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి శివుడు సాకారంగా కనిపించేటువంటివి. కొన్ని వింత ఫలాలను ఇచ్చే క్షేత్రాలు ఉన్నాయి. చిత్తూరు మండలంలో సురుటిపల్లి అనేటువంటి చోట ఉన్నది. సురుటిపల్లికి వెళ్ళి అక్కడ శయనభంగిమలో ఉండేటువంటి శివుణ్ణి, పార్వతీ అమ్మవారిని దర్శించినటువంటి వారికి, విశేషించి శివరాత్రి నాడు దర్శించినటువంటి వారికి అపమృత్యు దోషం ఉండదు, ఎటువంటి విషకీటకముల యొక్క బాధ వారికి ఉండదు, గుర్తెరగనటువంటి రోగముల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాదు శత్రు పీడ పరిహారకం కూడా అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆ స్వరూపం యొక్క వైభవం ఏమిటి అని కూడా మనం తెలుసుకోవాలని అనిపిస్తుంది. పూర్వం హాలాహలాన్ని మృంగుతాను నేరేడు పండులాగా అని శివుడు అంటే మింగమనిందిట ఆ సర్వమంగళ. అలా నేరేడు పండుని ఆయన స్వీకరించినట్లుగా హాలాహలాన్ని సముద్ర మథనంలో ఆవిర్భవించినటువంటి దాన్ని ఆయన స్వీకరించి గరళకంఠుడయ్యాడు. అయితే అంతటి మహాగ్ని సుకుమార సుందర స్వరూపుడైనటువంటి శివుణ్ణి చాలా దుఃఖానికి గురి చేసిందిట. అయితే అది ఒక క్షణకాలం మాత్రమే. ఆ కోమలాంగుడు లలితుడైనటువంటి ఆ స్వామి ఆయాసంతో అమ్మవారి యొక్క ఒడిలో పడుకున్నారట. శక్తి స్వరూపిణి యొక్క ఒడిలో ఆయన విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆయన ముఖం మీద అంతా కూడా బిందువులు, జల బిందువులు ఏర్పడ్డాయి. ఈరోజుకి సురుటిపల్లి క్షేత్రంలో ఆ యొక్క రూపాన్ని ప్రతిరోజు దర్శించేటువంటి వాళ్ళు ఉన్నారు. పక్ష శివరాత్రులకి, మాస శివరాత్రులకి, మహాశివరాత్రికి మాత్రం ఎంతోమంది విశేషంగా వచ్చి ఆ క్షేత్రాన్ని దర్శించి వెళుతూ ఉంటారు. కనుక అలా నిర్గుణంగా సగుణంగా కూడా శివారాధన చేయటం అనేటువంటి సంప్రదాయం ఉంది. అయితే మరి ఎందుకండి అఖండ భారతావనంలో ఆసేతు సేతనగం లింగ పూజ ఎక్కువగా ఉన్నది అని అంటే
సాకార పూజ వల్ల సమగ్రమైనటువంటి శివభక్తి ఉదయించదు. లింగ పూజ వల్ల ఏర్పడేటువంటిది సమగ్రమైనటువంటి భక్తి. దీనిని బాగా ప్రబోధించినటువంటి వారు వ్యాస భగవానులు. అర్జునుడు గొప్ప శివభక్తుడు. కృష్ణునితో సఖ్యత నేర్పుతూ ఆ కృష్ణ సఖ్యతను ఆయన పొందుతూ, కృష్ణుని సఖ్యము ద్వారా ఆయన ఆనందాన్ని పొందుతూ, కృష్ణ సఖ్యత ద్వారా రుద్రభక్తిని బాగా పెంచుకున్నటువంటి వాడు. అలాగే అశ్వత్థామ ద్రోణాచార్యులు శివభక్తుని యొక్క శిష్యుడు, పుత్రుడు. ఆయన కూడా శివారాధనం బాగా చేసేవాడు. అయితే ఒకానొక సమయంలో అశ్వత్థామ తండ్రి దగ్గరికి వచ్చి, నాన్నగారు, మేము ఇరువురు నీ శిష్యులమే, మేము ఇరువురు నీ దగ్గరే శ్రద్ధగా విద్యాభ్యాసం చేసినటువంటి వాళ్ళం. అందులో నేను బ్రాహ్మణుని కనుక విద్య నాకు ఇంకా బాగా రావాలి. నీలో పుత్రుడి పట్ల పక్షపాతం ఉండదు కదా, కానీ అర్జునునికే ఎందుకు అంతగా మహావీరుడు అయ్యేటువంటి శక్తి ఏర్పడింది? అతను 2 చేతులతో బాణాలు వేసేటువంటి సవ్యసాచి ఎందుకయ్యాడు? అంతేకాదు అతని శరములకు ఉండేటువంటి తీవ్రత కానీ ఆ నైపుణ్యం నా యొక్క శరవేగంలో కనిపించడం లేదు. అంతేకాదు అతను బాణము నాకన్నా ముందు ఆలోచించి ఊహ చేసి వేయగలుగుతున్నాడు. మృత్యు సౌధానికి అతను పంపించగలుగుతున్నాడు. నేను అలా చేయలేకపోతున్నాను. నీలో ఏ పక్షపాతం లేదని నేను నమ్ముతున్నాను అని చెప్పి బాధపడ్డట. నీకు వ్యాసులు వారే చెప్పగలరు అని చెప్పారట. నేను చెప్పలేను అని. అప్పుడు వ్యాసుల వారి దగ్గరికి వెళ్ళి, నా తండ్రి అటు అర్జునుడికి నాకు పక్షపాతం లేకుండా ధనుర్విద్య బోధ చేశారు. కానీ అర్జునుడు విజయుడిగా కీర్తి పొందాడు. నేను మాత్రం శత్రు సంహారం సమగ్రంగా చేయలేకపోతున్నాను అని అంటే, పైగా నువ్వు నా అంశవాడివయ్యా అన్నట్టు శివుడు. కానీ అతను అంత శక్తివంతుడు ఎందుకయ్యాడు అని అంటే, అతను నన్ను లింగమూర్తిగా ఆరాధిస్తాడు. నువ్వు సాకారంగా ఆరాధిస్తున్నావు. లింగమూర్తిగా నన్ను ఆరాధించేటువంటి వారి ఫలం అనశ్వరమైనటువంటిది. సాకారంగా నన్ను ఆరాధించేటువంటి వారి యొక్క ఫలం అది నశ్వరమైనటువంటిది అని చెప్పి శివుని యొక్క హృదయాన్ని వ్యాసుల వారు అశ్వత్థామకు బోధ చేశారు. ద్రోణాచార్యులు వారు చెప్తే వ్యాసుల వారి ద్వారా అశ్వత్థామ తెలుసుకుని అప్పటి నుంచి ఆయన కూడా శివుణ్ణి శత్రు సంహారార్థం నిరాకారంగా బోధించాలి, నిర్గుణుడిగా ఆయన్ని భావించాలి అని తెలుసుకుని ఆయన ఉపపాండవుల యొక్క సంహారం శివుడి యొక్క అనుగ్రహం చేతనే చేయగలిగాడు అని చెప్పి మహాభారతాది గ్రంథాల ద్వారా మనకి తెలుస్తూ ఉన్నది. కనుక శివుణ్ణి శివరాత్రి నాడు చాలామంది ఆ సేతు శీతనగం కూడా అందరూ జితేంద్రియులై నిరాహారులై చక్కగా లింగ పూజ చేస్తూ ఉన్నారు. ఇటువంటి లింగ పూజను చేసేటువంటి వారు ఆ యొక్క ఎంతో నియమనిష్టలతో పాటు చిత్తమును తప్పకుండా పరమేశ్వరాంకితం చేసి 4 జాములలో పూజ చేస్తూ ఉంటారు. మాఘకృష్ణ చతుర్దశ్యాం ఆదిదేవో మహానిషి శివలింగ తమోద్భూత కోటి సూర్య సమప్రభ. మాఘ బహుళ చతుర్దశి రోజున మహాదేవుడైనటువంటి ఆ శివుడు జగన్మంగళకరుడు ఆదిమూర్తి కోటి సూర్యప్రభాభాసమానుడై ఆయన లింగస్వరూపంలో ఆవిర్భవించాడు. కనుక ఆ రోజు 4 జాములలోనూ లింగారాధన చేయాలి. ఎలా చేయాలి? దీన్ని కూడా మనకు ఆగమ గ్రంథాలు చక్కగా చెప్తూ ఉన్నాయి. దుగ్ధేన ప్రథమం స్నానం దధ్నా చైవ ద్వితీయకే, దుగ్ధేన ప్రథమం స్నానం దధ్నా చైవ ద్వితీయకే, తృతీయే చ తథాజ్యేన చతుర్థే మధునా తథా. 4 జాముల్లో మొదటి జాములో పాలుతో చేయాలి, 2వ జాములో పెరుగుతో చేయాలి అని, 3వ జాములో ఆజ్యము అంటే నెయ్యితో చేయాలి అన్నారు, 4వ జాము మధురైన సమాపయేత్ అన్నారు కనుక తేనెతో చేయాలి అని అన్నారు. కనుక ఇలా 4 అభిషేకాలు చేసేటువంటి విధానం ఎంతో దివ్యమైనటువంటిదిగా భావించి అనేక పుణ్యక్షేత్రాల్లో అలా ఆచరిస్తూ ఉన్నారు. తొలి జాములో శివుణ్ణి పాలతో అభిషేకించడం, పద్మాలతో పూజ చేయడం, పెసరపప్పు బియ్యం కలిపి పులగాన్ని వండి ఆ శివునికి నైవేద్యంగా పెట్టడం, ఋగ్వేద మంత్రాలు పఠిస్తూ ఉండటం చేస్తూ ఉంటారు.
రెండవ జాములో మరి దధి అంటే పెరుగుతో స్నపన చేస్తూ ఉంటారు. తులసీ దళాలతో శివుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటారు. పాయసం నైవేద్యంగా పెడతారు. యజుర్వేద మంత్రాలు పఠిస్తూ ఉంటారు. మూడవ జాములో నేతితో స్నానం చేయటం, మారేడు దళాలతో శివుణ్ణి పూజించటం, నువ్వులు పొడి బాగా కలిపినటువంటి తినుబండారాలను స్వామివారికి నైవేద్యంగా పెట్టడం, సామవేద మంత్రాలు పఠించడం జరుగుతుంది. నాలుగవ జామున తేనెతో అభిషేకం చేయటం, నీలోత్పలాలతో పూజించడం, కేవలం అన్నం నైవేద్యంగా పెట్టడం, అథర్వణ వేద మంత్రాలు చదువుతూ ఉండటం జరుగుతుంది. కొన్ని క్షేత్రాల్లో కోటి బెల్వార్చన, మరికొన్ని క్షేత్రాల్లో 1,00,000 బెల్వార్చన చేస్తూ ఉంటారు. అయితే పూలు పళ్ళతో అభిషేకం చేసేటువంటి ఎన్నో ఔత్తరాహిక పుణ్యక్షేత్రాల గురించి కూడా మనకు తెలుసు. అయితే ఔత్తరాహిక క్షేత్రంలో మహా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని అంటే, అసలు నమక చమకాలే లేకుండా కేవలం మహిమ్నస్తవంతోనే చేస్తారు. పుష్పదంతాచార్యులు వారు రచించినటువంటి మహిమ్నస్తవంతో చేస్తూ ఉంటారు. ఆ 64 శ్లోకాలతో ఉండేటువంటి తాళపత్ర గ్రంథాన్ని తీసుకుని పుష్పదంతాచార్యులు వారు స్వామి దగ్గరికి వెళ్తున్నట్ట. అయ్యా, శివదేవుడు అమ్మవారితో సంధ్యాతాండవ పండితుడే ఆయన క్రీడిస్తూ ఉన్నాడు, ఇటువంటి సమయంలో నువ్వు వెళ్ళకూడదు, అయినా శివుణ్ణి నువ్వు దర్శించాలి అని అనుకుంటున్నావే ఎందుకు అని ప్రశ్నించారట. అయ్యా, మహేశ్వర భక్తుడు నువ్వు, ముందుగా నందీశ్వర నువ్వు అడిగావు, అసలు ముందు నేను నీకే వినిపించాలని అనుకుంటున్నాను, నువ్వు విను అని చెప్పి ఈ 64 పద్యాలు చక్కగా ఆయన వినిపించేట, సంస్కృత భాషలో రచించినటువంటివి. ఈ శ్లోకాలన్నింటినీ వినంగానే పరమానంద భరితుడైపోయి నందీశ్వరుడు, ఆహా ఎంత గొప్ప శివభక్తుడు అయ్యా నువ్వు, వీటిని నువ్వు చక్కగా రచించానని భావిస్తున్నావా అని చెప్పి ఆయన నవ్వారట. మానవుడికైతే మరి సక్రమంగా ఉంటే పైన 16 కింద 16 32 పళ్ళు ఉంటాయి. అవే పశువులకైతే పైన 32 కింద 32 64 దంతాలు ఉంటాయి. ఎప్పుడైతే నందీశ్వరుడు నీవు రచించావా పుష్పదంతా అని చెప్పి చెబుతూ చక్కగా మందహాసం చేశాడో, 64 పళ్ళపైన తాను రచించి మొట్టమొదటిసారి వినిపిద్దామని ప్రయత్నం చేసినటువంటి ఆ 64 శ్లోకాలు కనిపించాయి. అంటే దీనిని తాను భావనం మాత్రమే చేశానని చెప్పి భక్తి అతిశయంతో, ఇవి ప్రకృతిలో ఉండేటువంటి గొప్ప భావనలేని శివభక్తులు అందరికీ తెలిసినటువంటి విషయాలే అని చెప్పి తెలుసుకుని చాలా సంతోషించారట పుష్పదంతాచార్యులు వారు. కనుక ఎప్పుడూ కూడా నందిగారు వేరు శివుడు వేరు అని చెప్పి అనుకోకూడదు. అది మనం ఈశ్వర శరణాన్ని కోరేటువంటి విధానం అవ్వదు, మన మరణాన్ని మనం కోరుకునేటువంటి క్షణం అవుతుంది. ఎందుకంటే సాక్షాత్తు ఈశ్వరుడు వేరు, నందీశ్వరుడు వేరు కాదు. నంది ఈశ్వరయోర్ మధ్యే నాంతరంగం భజేద్బుధ. ఎప్పుడూ కూడా అంతరంగం ఉంది అని చెప్పి అనుకోకూడదు, వారిరువురు ఒక్కటే. కనుక అర్పితాతేన దేవేశ ఇత్యేషా వాంగ్మయీ పూజ శ్రీమచ్చంకరపాదయో అర్పితాతేన దేవేశ ప్రియతాం మే సదాశివ అని చెప్పి వాగ్రూపమైనటువంటి పూజను ఆ సదాశివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి పుష్పదంతాచార్యులు వారు ఏది చేశారో దానితో శివుణ్ణి అభిషేకం చేసేటువంటి సంప్రదాయం ఉంది. అలాగే అసలు శివరాత్రి నాడు ఎలా శివుణ్ణి ఆశ్రయించాలో మనకి తెనాలి రామకృష్ణ కవి ఉద్భటారాధ్య చరిత్రలో మనోజ్ఞంగా చెప్పాడు. అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలన పూరణ జగత్కారణ సత్యదేవ దేవ ప్రియా వేద వేదార్థ సారా యజ్ఞ యజ్ఞోమయా నిశ్చలా దుష్ట నిగ్రహ సప్తలోక సంరక్షణ సోమ సూర్య అగ్నిలోచన శ్వేత రిషభ వాహన